గోపాల ఉన్నాడు. ఈ ఊరు ఎలిసాలంత మళ్ళీ వచ్చి కుడి పక్కన పెట్టొచ్చు. అలనాడు ఒకనాడు ఎలిసాలే పనవడి బజార్లో పెట్టొచ్చే. లేదు లేదు బిడ్డ కుడి పక్కన ఎలిసిలేక ఒక్కనాడికి జోలెలు అంటవి. అవి బంగారు జోలే ఎండు జోలు అంటారు. అమ్మ వచ్చేటోడు రాక ఒకనాడికి నాడికి బట్టలు దొరక పొయ్యిల పూడంతా మూసుకొని వచ్చిండు. కాదు కాదు బిడ్డలారా అంతా ఒకనాడికి శివుడు పెట్టే శివాలు ఊది పండు అంటారు. బిడ్డ ఆడొచ్చటోడు రాకుడు ఈవుడి గొల్ల లేక గొర్రెగా మేకలన్నీ ఒకనాడికి బొచ్చలు పెట్ట బొచ్చలు దండ పుచ్చుకొని వేసుకొని వచ్చిన తల్లి మేక బొచ్చలని మెడలేసుకోవచ్చుడు. ఆ జంగమోడు ఏంటికే మెడకేసుకునే లేదు లేదు బీట నా బిడ్డ అసవండి అంటే ఒకనాడికల శంకర వేసే రుద్రాక్ష పేరే. అందుకే మీకు పొద్దుదానికి ఎవరిక పొట్టేరుకుంటే మీకెవరికి మీరు ఇట్లా అన్నందుకు ఆడు మీ చేత భిక్ష పెట్టలేదు ఉండలేదు అన్నప్పుడు నేనే పోతాను కోరి గొల్ల బాధ్యసారి ఇంకా చాటకులు చాడు ముచ్చాలు వరాలు మోసుకొని ఇక రమ రమ రామ దగ్గరికి వస్తుందో దంగమయ్యో తెచ్చిన స్వామి దంగమయ్యో. అయ్యో భగవంతుడు మల్లయ్య అలనాడు వల్ల వీడితే వాళ్ళ మాట వినకు స్వామి మల్లయ్యో మల్లయ్యో స్వామి మల్లయ్య ఒకనాడికి గురుడా దంగమయ్య నేను జోలు తెచ్చినప్పుడు ఇంకమ్మ నేను పట్టినట్టే మీరు ముట్టినట్టే. మీకు ఇంటి వాళ్ళు ఎందరో బయట వాళ్ళు ఎందరో తల్లి ఇంటోళ్ళెందరూ బయటోళ్ళెందరూ అమ్మో అమ్మా ఇంటోళ్ళెందరూ బయటోళ్ళెందరూ అమ్మో అమ్మా ఇంటోళ్ళెందరూ బయటోళ్ళందరూ అన్నప్పుడు ఇంకా గొల్ల భాగ్యసారి ఎక్కలేకపో వచ్చింది. ఇక్కడ పడ్డా వాడవు పడ్డా వాడవు కళాబండు అయ్యారో లేవు ఇంటి వాళ్ళు అంటారో అలా ఉండరా అందరూ ఉన్నట్టురో నాకు మగడు ఉండరా నాకు మగవాడున్నారో ఎక్కడ పడ్డావాడవు ఏడు పడ్డావాడవు వెళ్ళిపోరాడు ఊరా వెళ్ళిపోరాడు ఊరో అమ్మ భాగ్యశాలి భాగ్యశాలి. అమ్మా ఇంటోళ్ళు బయటోళ్ళంటే మీకు బాధ చిత్రమైంది ఎక్కలేని బాధ కలుగుతున్నది. ఇంటోళ్ళంటే గోత్రముద్దరియ కొడుకులు ఎంతమంది బయటోళ్ళంటే బలగముద్దరియ బిడ్డలు ఎంతమంది అమ్మా మాటాలంటారు గొల్లబాకి సరి ఎక్కలేని బాధ కలిగను. ఆరోజు సంగమయ్యా సంగమయ్యా మర్చిపోయిన దుఃఖమూరా సంగమయ్యా కాశీరాజ నోడు రాను కాశీల కై ముద్దరు కలిపినాను ఢిల్లీనాథ రోమిన రాజంగమోడా ఢిల్లీ తమ్మము నెరచ్చినో ఈ ఒక దేవుడు మెచ్చలేదు మెచ్చలేదు ఎట్టలేదు భగవంతుడు దేవుడు మెచ్చలేదు మెచ్చలేదు నాకు పలబోడి ఎట్టలేదు కట్టలేదు గొల్ల భాగ్యసారి అమ్మ భక్తురాల నాయమ్మ అయ్యిందానికి ఆవేశలేదు జరిగిందానికి చింతపడబోకు ఒక్కనాడికి నా సంఖ జోడలు ఒక్కనాడికి నా సంఖ జోడలు పొలాలు పోసుకుంటూ వస్తున్నా. ఆ పొలాలు పోసుకోని ఇంకా తిరుపతి తీరంగా భద్రది ఓనంది మానాన్ని తుంగభద్ర నారాయణ సముద్రాలు తిరుగుకుంటూ యోగ దృష్టిలు వేసుకుంటూ తపస్సులు వేసుకుంటూ వస్తున్నా.
వస్తున్నారు రాంగారు ఒకటే కొసగా పొలమున్నదే నేను నీకు ఇంపు అయితే ఒకనాడికి పరమోవిస్తే బాగా ఆ మాటలు అంటారు కరమేలుగా పెద్ద మనిషి కొల్ల భాగ్యశాలి ఏమి తంగమయ్య రాజాలు తిరిగేది రంగు తంగమయ్య దేశాలు తిరిగే దేవ తంగమయ్య నీకు ఎట్లా తంగమో రాముడు తిరిగి వస్తానికి ఒకంత పిల్లలు ఎత్తుకొని ఎత్తుకొని ఒకమ్మ ఒడ్డు పెద్ద ఒకమ్మ వివసరా తంగమో తంగమయ్య ఆ విషయాలు కావాల పిల్లలు తల్లులు ఎంతో మంది కాళ్ళకు ఎవరు తంగమో అంటారికి భగవంతుడికి ఇదే అనుకోని కైలాసపతి గంక ఒకనాడు కదా కొల్ల బాగస బండారి కొట్టినప్పుడు ధర్మగానమైన దండగానం వచ్చింది ఇంక నాకు సంతానం కల్లాడి దాన్ని కావాలని కోరి అయ్యో కొల్ల బాగసారి గురుడు అయ్యో తంగమయ్య ఎప్పుడు కొట్టిండో ఒకనాడు కదా సంతానం కోరికలు పుడుతున్నాయి అయ్యా రావు రాబు తంగమయ్య అమ్మాయి భాగ్యశాలి చెట్ల బలం వస్తే ఒకనాడికి దొంగ పిల్లమైతుంది అన్నప్పుడు వాళ్ళ భాగ్యశాలి ఇంకా బయట దొంగ రాము రాము వతంగమయ్యా రాము వతంగమయ్యా అమ్మాయి వాళ్ళ భాగ్యశాలి ఇదేంటిదమ్మా అమ్మ కొమ్ములస్తే నీకు నాకు కొంటిరికమైతుంది అనునంతులప్పుడు కొల్ల భాగ్యశాలి సింగులు పెట్టారు అయ్యా సింగుల పల వేస్తే చెల్లిపోతుందమ్మా నేను కసబట్టి పల వీయలేదే తల్లి పలమంటే ఒక నాడికి రెండు పాదాలు ఒక దగ్గర రెండు వస్తారు కిందికి ఇవ్వాలి కనుక కళ్ళు అప్పుడు పెట్టే పిట్ట బీలు కళ్ళు ఒక నోరు తెరవాలి రెండు నయనాలు మూసుకొని శివుడా శివుడని శివుని బాధ చేసే హంగమురా పాలమో లింగం తెలిసింది తెలిసింది తంగ వల్ల బూతులు వేసి అయ్యో అందుకే ఎంత కనుక ఊరి ఊరు ఆ ఊరు తిరిగితే ఒకమ్మ ఒడ్డు పెడుతుంది ఒకమ్మ తొందర పెడుతుంది ఒకమ్మ బియ్యం పెడతారు ఆ తంగమో తంగమయ్య మరో మందు పెట్టుకోని మలుపుకోరు పోయి ఎత్తుకిచ్చి ఏరుకోరు నన్ను తీసుకోరు పోతున్న తంగమో అమ్మా కొల్ల భాగ్యశాలి నీ సొంటలు తీసుకోరు వస్తే నా గ్రామం సరిపోలే తీసుకోవచ్చు ఒకదానికి నా ఊరు నా పల్లె సరిపోదు నా ఇల్లు దగ్గర నా సంసారం పెడతానికి నా బియ్యం ఉండవు నేను వస్తవంటగాను తల్లి అన్నంతలో పర్వాలేదు నేను సంతానం హాడివారి కావాలనుకోని రెండు వస్తాలు ప్రాణాల దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టు వస్తాల కింది చేసింది రెండు నయనాలు మూసింది అలనాడు చైనాలు మూసుకొని శివుడా శివుడు అన్నందుకు ఏమనంటుందా గొల్ల భాగ్యశాలి అయ్యో ఎక్కడ పట్టేవాడు ఏడవటం లేదు లేదమ్మ గొల్ల భాగ్యశాలి ఆ మాటలు కాదు తల్లి నాయమ్మ అది బొబ్బరి పట్టుకోవాలి ఒకనాడి కన్నా శివుడు అంటే కైలాసపతిని ఏడుకున్నప్పుడు ఒకనాడికి అంగంలో ఫలమిస్తాం నిజమే అనుకోని శివ శంకరమ్మ మేళదేవ శంకరమ్మ మేళదేవ శివశంకర శివశంకర కౌరి మనోహర శివశంకర కౌరి మనోహర నిజమైన కమ్ములింగ భక్తులని ఆలకించరా అయ్యా తంగమైన ఎప్పుడు హత్య చేసిందో అలనాడే కదా తంగమై అంగమలేసరు తంగమ బలవేనాయమ్మ
వయసు కూడా పోతుంది ఒకనాడి కన్నా బలమంటే బలం ఎంత చక్కదనం ఉన్నది వద్దన్న భాగ్యశాలి రాము రాము ఓదంగమయ్యా ఎంత ముద్దు ఉన్నాయో ఎంత ముద్దు ఉన్నాయో అయ్యా గంటాలు మారరా ఎమ్మడి పడుతుంది అనుకోరు ఇంకా తండ్రి గారు వాళ్ళ ధర్మగారు ఇంకా పిటికడ తప్ప ఊపిరి పండు కొట్టిండు ఒకటి గరగర గంటలు కొట్టినప్పుడే అయ్యో ఇంకో తంగమయ్య వచ్చిందన్నట్టు మళ్ళీ చూసారు గంటలు శంకులు పట్టుకొని మత మాతాన మాయామాయ తంగమయ్యో గొల్ల భాగ్యసారి ఎట్ట ఉంటుంది అలనాడు తల్లుల గంగ 9 గడియలు ఉండేది ఏనాడు ఒకనాడు కన్నా మానవ లోకంలో 9 నెలలు మాసాలే ఇచ్చేవాడు కన్ను చేయాలని గొల్ల భాగ్యసారి ఎదిగారి మధ్యన ఆపద సామాను పట్టుకో ఎవరు గొల్ల భాగ్యసారి ఓ గోదరి ఆయనమ్మ శివుని వార్తని శివుని వార్తతే ఒక్కనాడికి కర్మ చల్లగా అవుతుంది ఏ డాక్టర్ అవసరం లేదు మంత్రసారి అన్నింటి కాదైతే బిడ్డ బాగునకు శివుడా శివుడే 9 రోజులు యారమ్మ నా త్వరగా పిండకమ్మ అమ్మా మంత్రశాల పేరు అలనాడు భగవంతుడు మల్లయ్య కన్నదలు చేయాలగా శివుడు ఇచ్చిన ఆగితో పర్వాలేదని కోరి అదోడు దేవతనమ్మో మంత్రశాల రేసన్నులు ఉండవు తల్లి మనకు మంత్రశాల లేకుండా అమాసపు ఉన్నారు అయ్యేది మన కొట్లూరి ఉన్నది బిడ్డు కొట్లూరి ఎవడరా నీ
తట్టకూడదురా పేడ గుల్ల ఎవరు నీ ఆలుకుంట ఎప్పుడు కొట్టుడి పవిలెటు పోయింది పవిలెటు పోయింది పవిల పాట కూడా బట్టి పావుల పాట సంపాదించు కూడా పోయింది సుశీల్ ఎటు పోయింది అయ్యా సుశీల్ అడిపోయిందా నీలం పెట్టిపోయింది నీలమ్మ నీలాడబోయింది అనుభవానికి పర్వాలేదని కోరి అమ్మవారు ఇచ్చే దేవుడు కన్నులు చేయాల గొల్ల బాకేసిన ఆపద సాబలు ఇంకా ఒకనాడు చెల్లెలు వచ్చి కానుమలయ్యంగా అలనాడు శుక్రవారం రోజు సక్కరగా నిలబడి ఆడివాళ్ళ ఉంటారా ఆడివాళ్ళ పుట్టినాక కొన్ని రోజుల తర్వాత 3 నెలల 21 దగ్గురాల పట్ట బ్రాహ్మణులు తీసుకొచ్చుడు ఆ పట్టం గండాలు పుట్టిన పల్లె గండాలు పుట్ట తల్లిదండ్రి గండాలు పుట్ట మూలా నక్షత్రం పుట్ట తప్పతప్పుడు గొల్లెమంటారు మాకేమైనా గోత్రం ఉండదు ఒకరైనా మా పట్టానికి ఏమైనా వెలుగుతుంది అనుకోరు పంచంగాలు అయినా ఒకనాడికన్నా గురాల పట్టం రాబాలు చిట్కరేలకమ్మ చిక్కువాడ పెద్దలకు నేడు నలక్షలు కోసుకొని పక్కన చెల్లెడు చాలా దూరం ఉండు శుక్రవారం చక్కరగా లోపల పుట్టింది హిమాల పుట్టరు మనవి రాదు ఇవాళ మీకు ఒకనాడు దొడ్డు పట్ట కలుగుతుంది ఈ బిడ్డ ఎత్తి మనిస్తే మీకు శుభం కలగబోదు ఎన్నాళ్ళకైనా మీకు రిటర్న్ పెట్టుకోవాలి మీరు అయ్యలారా అనుకోని పంచంగల మాటలు చెప్పినప్పుడు పర్వాలేదు శుక్రవారం సక్కని ఇంకా అమ్మ ఒకనాడికైనా వలపయ్యకుండా పుట్టింది ఇంకా ఉంగరం పెట్టుకెళ్ళి ఉత్తమ గీతం బంగారు కడిగిన బాలగీత పేరు అలా పెట్టి సపలు చూసిన కొడక మల్లయ్య నీకు దగ్గర పిల్ల పుట్టిందిరా పర్వాలేదు కొడక అన్నప్పుడు ఇంకా ఇక్కడ కేతమ్మ పెరిగి పెద్దదైతుండగా కొడక మల్లయ్యో మల్లయ్యో ఇలా గొల్లలతో ఒకనాడు మంచోళ్ళు కాదు కొడక మల్లయ్య ఇగల పడ్డ గంజి తాగాలి ఇళ్ళ వరించాలి దోమలు పడ్డ గంజి దొడ్డా వరించాలి కన్నమ్మ కష్టాలు సీతమ్మ సిరిగే బాధలు పడాలి ఆ బాధలు పడ్డాక గొర్రెలు పెట్టే కష్టాలు అనుభవించాలి కొడక మల్లన్న అనుకోని ఒకనాడుగా కుడకాలు కొట్టారు ఎడమకాలు ఏమి పెట్టుకోని ఇంకా జయరేఖ రాసించుడు శివుడు దగ్గర ఎవరు వెయ్యొద్దు ఇంకా ఒకరు గీట వల్ల ఇయ్య ఉన్నప్పుడే ఆ మాట చెప్పినాక అదే ఖాయం తీసుకుని భగవంతుడు మల్లయ్యకి ఇచ్చినప్పుడు ఆ మల్లయ్య తీసుకొని వచ్చినప్పుడు ఇంకా రేపల్లె మా పిల్ల కనకరే పిల్ల పట్ట వచ్చి మానేసారి ఇంకా మారమైన గుడిసెలు ఎక్కడ వచ్చేది ఒకనాడికి నా గుడిసెగా ఇంకా ఎన్నగా రాన్నట్టు ఆరయ్య పరపరన్నప్పుడు ఆ కమ్మాకు ఉన్న గొల్ల బాకసారి ఇక సొమ్ముతో నీళ్ళు పోసి ఎవడు పడ్డాడు ఏడబడ్డాడు గిరగ బయట కురుకొచ్చినప్పుడు ఆ మల్లెలు చూసి కళ్యాణ లోగిలకున్న ఒకనాడికి చీర కట్టుకున్నదమ్మో నాయమ్మో ఎక్కడ పడ్డవాడు లేదు వస్తా లేదు కనుక ఒక్కనాడికి మీరిట వాళ్ళు నన్నప్పుడు కాగితం ఇచ్చినప్పుడు ఎక్కడ పడ్డవాడు ఒకనాడు కన్నా కొనగాలు ఉన్నాడు ఎడవకాయలు తిరిగిన అర్థమయ్య గారు సంతగా పలు అమాసకాయ పోతాడు పున్నారి పుట్టుపోతాడు దేవుడు అయ్యలారా ఇలా నా బిడ్డ కేతమ్మని లేక లేక కనుక్కున్న మీకు కేతమ్మ ఈ గోని వల్ల ఇది గుడ్డి వల్ల ఎక్కడారు వద్ద మీకు కేతమ్మ అనుకోని ఎక్కడ వాడవద్ద ఇంకా మారబోడు చిలక ఒకదాని కన్నా ఆ మారబోడు చిలక భర్తతో ఎక్కడ ఏవే బాబమ్మలు పంచాయతీ ఊరిలో కులమల్లు యొక్క కుండల కుండమల్లు బతుకమ్మల బతుకమ్మలు మనం ఇల్లు వెళ్ళేసే ఊరవతలు ఉండాలి నేర్పుతో పర్వాలేదు నాదారు చెప్పేవాడు నేను వింటానయ్యో ఆ మాటలు ఇంకా ఇప్పటికీ పొద్దున పంపుతులు ఆ కానమ్మ కష్టాలు సీతమ్మ శ్రీదేవి బాధలు పడుకుంటే భగవంతుడు మల్లయ్యని కానమ్మ కష్టాలు సీతమ్మ శ్రీదేవి బాధలు భగవంతుడు మల్ల ఏడు కొట్టదు మావతోరి కొట్టల మరి వస్తుండు ఇష్టమని మన్న ఈశ్వరి మన్న సాగుపడలేని సవలక్షం అన్నారా ఆ ఆరుగురు మావతోరి కాసిన
ఎలకోటి మందరి వేసుకున్నాడు. ఎలకోటి మందరి వేసుకొని మళ్ళీ వెళ్ళి వచ్చేస్త మాసారి చెప్పరా అత్తమాది వారం రోజులకి ఇల్లు అలుకోవాలి గొర్రె నుచ్చుతోని ఆవు పేడతోని అలుకొని మందగప్పలు కొట్టుకొని మందగప్పల దుబ్బలు గుట్టు పెట్టుకొని రమ్మన్నాడు. అనుకోని మాసారి వచ్చిన గొర్రెకారు ఉన్నప్పుడు ఇంకా పాలు వెండినప్పుడు ఇంకా అత్తాను గొర్రెను బిర్ర పట్టుకోమన్నాడు. ఈ గొల్ల దాన్ని కదా గొల్ల పుట్టుక పుట్టలేదా నేను గొర్రె మందరికి ఆయలేదన్నప్పుడు గొల్లదాని సంగతి చూడాలి. నేను పిండితో కొడర ముగ్గు ఇచ్చినప్పుడు ఇంకా అక్క అత్తగా ఇంకా కొంకిలు దొక్కినప్పుడు అత్త ఒకనాడు మళ్ళా గొర్రె దొక్కుతున్నాడు. అత్త గొర్రెని గట్టిగా పట్టుకోమన్నప్పుడు ఇంకా గొర్రెకు అత్తకు అంటిల్లు అన్నాడు. గొర్రె గుంజుకపోతుండే అత్త ఈ మన్న కొట్టుకపోతుండే కోడి మళ్ళా గుడ్డి మళ్ళా ఎక్కడ పెట్టవారు మళ్ళా ఆ తట్టుకోలే కల్లుడా మళ్ళా ఎన్నప్పుడు ఊడిల్లు అన్నప్పుడు ఇంకా వెళ్ళి వచ్చిండు. ఇవాళ వచ్చింది కదా వల్ల కాదు నేను ఇక మందగా పరెత్తుకోని వాళ్ళ పాలగడ్డ రాను అది కోల్పోయింది. ఇంకా బిడ్డ కేతమ్మా ఆ మల్లడు మంచోడు కదా మనం మంద పెట్టుకొని మళ్ళీ బాగిపోతున్నాడు చెత్తాను పెట్టుకొని మన శైలి పట్టుకొని తీసుకొని పోతాడు బిడ్డ. ఇవాళ ఇంకా ఈ దుబ్బమూడు ఎత్తుకొని పోవాలి తల ఎత్తి ఊడలేక పాలు వెళ్ళక నెత్తిన పెట్టుకొని రా బిడ్డ అన్నారుగా పర్వాలేదనుకోని మా అమ్మ చెప్పిన మాట నేను ఇక్కడ పక్కింటి పోయి పాయసం అన్నాలు వండుకుని కేతమ్మ మందగంపలు ఎత్తుకొని కేతమ్మ కేతమ్మ సమలక్ష మంద కలిపోతుంది గురుడు అయ్యలారా అమ్మవారు కేతమ్మ కేతమ్మ అమ్మవారు కేతమ్మ కేతమ్మ ఆ తల్లి వాడ పట్టినది అడగాలో వచ్చేది రాకడా మల్లయ్య కల్లవారు చూసినాడు మన దేవుడు రామమ్మ బావరావే కేతమ్మ అమ్మ మందగా పల్లింపబట్టే మల్లయ్య మందగా నింపబట్టే మల్లయ్య బాబా కేతమ్మ ఇక నేను ఒకనాడికి దూపపుట్టు తాగొస్తరే ఈ రసగిరి కమ్మిడి పూజ వేసుకోలే బాబు ఈ జుట్టు గట్టబెట్టుకుని గొర్రెలన్నీ ఒకనాడికి చేల పడకూడదు నీ గొర్రెలు మంచిగా బిడ్డ కేతమ్మ నేను పోతే ఒకనాడు కన్నా దూపపుట్టు తాగి వస్తా బాబా అన్నప్పుడు పర్వాలేదు స్వామి నువ్వు వెళ్ళి పొమ్మన్నది. అయ్యలు పడ్డ గంజి తాగి దూరం పడ్డ గంజి తాగిడు భగవంతుడు మళ్ళీ తీసుకోరు ఆయనే శుభ్రాల బాగా పోయి తీస్తారు కంపెనీగా ఇప్పుడు పక్క పెట్టి దామని పుష్పం తీసుడు ఒక ఆచారం వేసుకొని ఆ నీటిలో కూడా కూర్చొని ఇంకా ఒకే పద్మసాలు వేసుకొని ఇంకా తల్లిని వచ్చేయ పట్టనే తల్లిదండ్రులు వచ్చేటప్పుడు ఇంకా పంచపరమాణాలు పంపినప్పుడు ఒకనాడికైనా కళ్ళ కదుకొని తినేటప్పుడు ఇంకా నా ఒకనాడికైనా మళ్ళీ ఎట్లా తింటుండో గుడ్డు రూపాయి గూడు రూపాయి ఒక కాళ్ళు నడవరా రెక్కలు ఎట్లా బాగా దిగింది అనుకోని సమ్మతుడు మళ్ళీ దగ్గరికి వచ్చి ఒకనాడికైనా నీటిలో కూడా చూస్తారు కింద కొంగినప్పుడు ఈ నీడ ఎట్లా పడుతుంది నీటిలో నీడ పడుతుంది భగవంతుడు మల్లయ్యకే అలనాడు నా నిజ స్వరూపం చూసిన బాబా కేతమ్మ ఎవరికన్నా నా నిజ స్వరూపం చెప్పినాడు నీ పాకానికి వచ్చే సిరిజోలి నీ ప్రాణం వెళ్ళిపోతుంది. ఆడది నా మీద ప్రేమ ఉందా లేదా అనుకోని రామమ్మ బావ రావే కేతమ్మ రామమ్మ బావ రావే కేతమ్మ వెలుగుతున్నాడమ్మా అమరయ్య భాయిరాకు దిగబట్టే ఓ దేవుడు భాయిరాకు దిగబట్టే ఓ దేవుడు చిన్నవాడు దేవుడే మల్లయ్య చిన్నవాడే అమ్మా మల్లయ్య ఏమేంట ఉన్నదే ఓ దేవుడు రామమ్మ బాబరా
రావే చేతమ్మా ఉదమందు చేసిన బాబా భయపడబోకు బాబా నువ్వేరు చిందపడబోకు ఒకనాడికి నేనేమో కొట్టను తిట్టనన్నప్పుడే బాబా కేతన్నుడు పర్వాలేదు నేనేం లేదు బోనం పెడితే బాబా ఒకనాడుగా తింటదో తినదో అనుకోని భగవంతుడు మల్లయ్య అలనాడు తీసిండు అన్నం పెడుతుండు మల్లయ్య భగవంతుడు అన్నప్పుడు అమ్మవారు చేతమ్మగా చేయబట్టుకొని కళ్ళకద్దుకొని నా భర్త పూజ కన్నా పతి పూజ కన్నా భాగ్యము లేదా భర్త పూజ కన్నా భాగ్యము లేదే అయ్యో ఒకనాడుకన శ్రీశైల మల్లయ్య దీవొచ్చిండు అనుకోని కళ్ళకద్దుకొని అమ్మవారు ఫోన్ చేసినప్పుడు మామ కేతం అనుకుని నా భార్యకు కష్టం రావద్దని పాలు విన్నాడు మళ్ళా నమ్మందంగా మరి ఎప్పుడు పెట్టిండు అతని దుడ్డు కట్టి అతనికి ఇచ్చింది ఒకనాడికి రసగిరి కమ్మినిచ్చారు వస్తారు కోరి కేతమ్మ మేడలకు వచ్చింది ఇంకా ఇక్కడ ఉండగా 7 కోట్లతో ఈయన పర్వాలేదు అన్నప్పుడు ఇయ్యాల రేపు అయింది ఒకనాడికి కేతమ్మ మల్లయ్య ప్రేమ పడ్డది తెచ్చింది కలియాడలో దింపింది మందగమ్మనే అమ్మా మాయమ్మ నీవు మాయమ్మ తెల్లవారి గంజి పోసేటప్పుడు గిసవంటి గంజి వారి కేతమ్మ వరకుతున్నది తండ్రి అయ్యలారా ఓ బిడ్డ మరో మందులోడు నీకేమో మందు పెట్టిన బిడ్డ అరే ప్రేమల బిడ్డ కేతమ్మ మాటలు భగవంతుడు ఇన్నగా కలపకాయ తీసుకొని వచ్చి 10 మందిని వేసినప్పుడు విశాల గ్రామంలో వేసినప్పుడు ఇంకా అలనాడు చిన్నలు పెద్దలు అందరూ చదువుకొని ఏమయ్యా ఇరిట పల్లడం నువ్వు రాసిచ్చిన సంఘం ఎత్తిన ఓ మాధవసాని మారబోయి నువ్వు కాగితం రాసిచ్చిన కాయమే తెచ్చింది ఇరిట పల్లుడు ఎవరికి మళ్ళీకి ఇచ్చిన కళ్యాణం వేయాలని లేకుంటే ఒకనాడికి కుండ మందు బతుకమ్మల కులం మందు ఊరు వెళ్ళేసి ఊరంతా గుడిసేసుకొని బతకాలి కులమా సముద్రం నాయన పర్వాలేదు గుట్టల గత ఎట్ట ఉందో రాత కొలపలం ఎట్ట ఉన్నదో అనుకోని చిన్నలు పెద్దలు శివరులు వచ్చింది ఒకనాడికి భగవంతుడు వాళ్ళకు కళ్యాణం వేసనే అయినా నాలో ఇల్లే ఉంటుడు నేను బయటకి ఇస్తున్నాను అనుకుంటారు వీళ్ళు కాక లగ్గమైపోయిన అయిపోయిన ఇందులో విరోధనాలు అయిపోయినాక 9 రోజుల పొద్దు వచ్చినప్పుడే కేతమ్మని మల్లయ్య దగ్గర తీసుకుని బాబా కేతమ్మ నాకు ఊరున్నది చల్లి ఉంది చండి ఉన్నాడు అమ్మ నాన్న నా చూడబుట్టే వాళ్ళు ఉన్నారు బామ మన ఊరు వదలు బాబు కేతమ్మ నాకు నువ్వు వస్తావా రావే బాబు కేతమ్మ వస్తా అన్నప్పుడు కేతమ్మ అన్నాడు పర్వాలేదు అన్నప్పుడు వీళ్ళిద్దరు నాక బిడ్డ రావమ్మ బిడ్డ రావే కేతమ్మ నిన్ను మూసుకోని బిడ్డ కేతమ్మ అమ్మా కాకి కొట్టకుంటేనే రా బిడ్డ నిన్ను రాడుకున్న బిడ్డ కేతమ్మ ఇవాళ రోజున కేతమ్మ కులమంతా వచ్చిరు పర్వాలేదన్నది తల్లి నాయమ్మ కేతమ్మ తీసుకుని ఏమి పలిదే నీకు సాటికి సౌదరి వేస్తున్నాను కోరి భగవంతుడు వల్ల కేతమ్మని తీసుకొని భగవంతుడు వల్ల కేతమ్మ ఎమ్మని అంటే ఎట్లా పోతున్నదో వెనుకగా పెట్టుకొని తల్లి మాట వచ్చినాడు వల్ల శ్రీశైల పర్వతము పరమాతము పర్వతెక్కుతంటాడమ్మా మల్లయ్య రాగవస్తమున్నడే మల్లయ్య వచ్చేటి రాగడా మల్లయ్యని ఆగరుడు మల్లయ్య మల్లయ్య శ్రీశైల పర్వతము సరిగి ఎల్లమ్మ వస్తే గుగ్గిల వాసన
వస్తే మల్లన దేవుడు వస్తే మనశాచి వాసన వస్తున్నాయి. నా నాదుడు వెళ్ళిపోయిన నాదుడు నా మొగడు వస్తుంది అనుకోని 7 బిడ్డలు 7 పల్లెల పిల్ల బాల బ్రహ్మరామ ఎక్కి చూస్తారు. ఇక సూర్యవేకలు చంద్రవేకలు మళ్ళీ ఉన్నప్పుడు నాగయ్య ఎక్కడ గురుడు ఆయనంతలో మల్లయ్యకు పర్వలేదనుకోని బాబా కేతమ్మ రావే ఓ బాబా కేతమ్మో కేతమ్మో అలనాడు అన్నప్పుడు ఇది రవయ్య మొగడా ఆ అన్నప్పుడు ఇంకా భగవంతుని పేరు వెనుకంగా ఉండు. అయ్యో పర్వాలేదనుకోని భగవంతుని పేరు మీదనే ఏ బాబా మేడలమ్మ మేడలమ్మ నేను వచ్చిన కనుక నాకు పాదపూజ కట్టవు అనుకోని బంగారి పల్లరు అమ్మవారి కేతమ్మ యొక్క కుసు అక్కను ఏ బాధపడకు మనమే మధ్య అయ్యో పర్వాలేదు అనుకోని స్వామి మల్లయ్య నీ పాదపూజ కడుతున్నప్పుడే కాళ్ళు రామరిక చెయ్యించబెట్టిన స్వామి చెయ్యింత పెట్టినప్పుడు ఇంకా 2 ప్రాధాలు 4 పదులు ఎక్కడ పట్టవాడవయ్యా మల్లయ్య ఒక నీడ కాక బాగా దేవుడా తడుపుడి నువ్వు ఎక్కడ పడ్డావో ఓ మల్లయ్య ఒక్కరే వచ్చినవా ఇటు తిరుగు అరే తిరుగు ఇవో కాళ్ళు వెళ్ళిపోను కాళ్ళు వెళ్ళిపోను అయితే కానీ పొద్దు పోతుంది ఇప్పుడు అయితే పొద్దు పొడిచి పనబడిపోతుంది నీళ్ళు ఎడిపోతున్నాయి ఊరిపోతున్నాయి. ఇగో స్వామి మల్లయ్య ఒక్క నీడ 2 నీడలు నేనుకొని వెనుక వచ్చిన దాన్ని ఒకనాడు కదా ముందు రెక్కలు పట్టుకొని అమ్మవారు అమ్మ మేడమ్మ ఎక్కడ పడ్డదారు ఏడు పడ్డదారు ఒకనాడు కన్నా నిన్న అర్థపడి వచ్చిన బాధ ఏ గుణములు ఏ గుణములు ఎక్కడ పడ్డ రానవమ్మో అన్నప్పుడు ఇంకా లేదు బాబా నీకు ఇక పాసి పనులు వేయడానికి దాసికాంతం తీసుకొచ్చినప్పుడు గీతమన్నారా ఓనాడు అదోదయ్యా పాసి పని చేస్తానికి దాసికాంతం తీసుకొచ్చినవా అనువారికి ఒక నాయకన్నా రామయ్య నాదుడా ఓ మగడు రామయ్య సారు నాదా మల్లయ్య ఓ మల్లయ్య అయినా పర్వాలేదు అది ఎవరితో ఒకనాడు కన్నా ఎంత కూర్చున్నదయ్యా అనువారికి ఒకనాడు కన్నా కట్టబడి పడి ఎక్కడ పడ్డా వాడవా ఇక్కడ పడ్డ అదవుతాయో మొగడు అంటుంది నోటి యువతి అన్నప్పుడు నువ్వతి అన్నప్పుడు లేదు లేదు బాబా ఒక నాడికి బాధపడబోకురే లేదు బాబు ఓ బాబా అయితే నోటి 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 సౌచి 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 అంటే ఒక నాడికి సల్ల మీద సర్కారు మనం చిరకలై నిర్వాలి నీవే గొల్లదారు నువ్వు ఒకనాడి కన్నా గొల్లకి గొల్లోనికి ఎవరికి మొగిలి పూ రాసన్న మల్లె పూ తెచ్చుకుంటే ముక్కు కాడ పెట్టాడు శివర పెట్టుకున్నాడు బాబు అందుకనే అంటారు గొల్ల కూడా మంగళహారం అయ్యో అయ్యా గొల్లలు ఒకనాడి కన్నా మీ అంత కంగారు లేరు ఎక్కడ పడ్డదాని సౌటి అయితే నీ ఏమటి ఉండాలి నా ఏమటి అందుకు వచ్చిన బద్మాషకుండా పదంలో చక్కగా మాట్లాడదు నీవే అమ్మా
బలిజల్లో ఒక నాడికలు లింగమ్మ జోలబడి ఎక్కడ పోయిన మహానిక్కు నీకుతున్నా వీటో చెప్పే చెప్పే శరంకల్ల చెత్త గోడకేసిన ముత్త అగిలోకెత్త ఉన్న బద్మాష్ ముండా బజంలో చక్కగా మాట్లాడవి నీకు మొగడు ఎవడు దొరకక నా మగడు చూసుకొని ఎమ్మడి వాడు కోడి వచ్చినాడు బాబో నా దగ్గర మీ దగ్గర ఏమి చెప్పు ఏమి చెప్పు కొంచెం